సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి మనం చూస్తే ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు ఇప్పుడు భృగు షట్కంగా కొంత ప్రతికూలమైన స్థానానికి వెళ్ళారు. సప్తమంలో రవి ప్రతికూలంగా ఉన్నారు. అలాగే అష్టమ బుధుడు కొంత ప్రతికూలంగా ఉన్నారు. అర్ధాష్టమ శని ప్రతికూలంగా ఉన్నారు. ఇది కొంత నెగిటివ్ గా ఉండే గ్రహస్థితి. ఇక పాజిటివ్ విషయానికి వస్తే గురుడు సప్తమంలో బలీయమైనటువంటి గ్రహం. అలాగే చంద్రబలం ఈ వారం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ రెండు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఇక మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా అవి ఇచ్చేటువంటి దోషాలు, ఆ తీవ్రత వీటి వల్ల తక్కువగా ఉంటుంది. అయితే ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, భాగ్యస్థానమందు కుజకేతువులు కలిసి ఉన్నప్పుడు ఏదైనా మనం ఈ వారంలో ముఖ్యంగా భూపరమైనటువంటి లావాదేవీలు లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి డెసిజన్, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కూడా కొంత వాయిదా పడుతూ ఉంటాయి, లేదా పనుల్లో జాప్యం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రెండు, ఏదైనా ముఖ్యమైనటువంటి మీటింగులు కానీ, కీలకంగా ఎవరినైనా కలవలసి వచ్చినప్పుడు వారితో మీటింగ్స్ ఇవన్నీ కూడా కొంత పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి, లేదా ఆశాజనకంగా ఉండవు. వారు మనతోటి ఇలా మాట్లాడతారు అనుకున్నటువంటివి కొంత ఆశాజనకంగా ఉండవు. అలాగే పై ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులతో ఉండేటువంటి సఖ్యత విషయంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చును. మరీ ముఖ్యంగా వారికి మీకు మధ్యలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పే విషయం వాళ్ళకి పూర్తిగా కన్వే అవ్వదు. ఇది పై అధికారులనే కాదు, మిగతా వారితో కూడా ధనురాశి వారికి ఏం సమస్య వస్తుందంటే కమ్యూనికేషన్ గ్యాప్. మీరు ఎదుటి వారికి అర్థమైంది అని అనుకుంటారు, నిజానికి అది అర్థం కాదు. మీరు చెప్పేది, మీరు కన్వే చేసేటువంటి విషయం వాళ్ళకి పూర్తిగా రీచ్ అవ్వట్లేదు. ఇది ప్రధానంగా ఈ గ్రహస్థితి వల్లే వస్తుంది. మాట పట్టింపులు రావడానికి, లేదు మీరు నిజానికి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తానని అన్నా కూడా వాళ్ళు మీతో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు సరిగ్గా. ఇక్కడ ధనురాశి వారికి విషయం ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో మీరు అనుకున్నది పక్క వారికి చెప్పగలగాలి. చెప్పి, ఒరే బాబు నీకు అర్థమైందా, నేను చెప్పింది నీకు అర్థమైందా అని 2 సార్లు అడగాలి. అప్పుడే కొన్ని పొరపచ్చాలు తగ్గుతాయి. నిజానికి అక్కడ ప్రాబ్లం ఏముండదు, కేవలం కమ్యూనికేషన్ గ్యాప్. అది ఈ వారంలో ఉన్న గ్రహస్థితి వల్ల ఏర్పడుతోంది. అందుకనే అన్ని సార్లు చెప్తూ ఉన్నాం. ఇంకా మిగతా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వారం అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటుంది. దానిలో ఏం ప్రాబ్లం లేదు. కొత్తగా వచ్చిన భృగు షట్కం అనే దోషం వల్ల కొంత స్త్రీలతోటి మాట పట్టింపులు కానీ, స్త్రీలతోటి ఏదైనా పొరపచ్చాలు రావడం, ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి పురుషులు. ఈ గ్రహస్థితిని మరింత మన వైపు తిప్పుకోవడానికి, అనుకూలంగా మార్చుకోవడానికి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన, లేదా అమ్మవారికి సంబంధించిన ఆరాధన, లేదా లక్ష్మీ గణపతి ఆరాధన చేసినా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి.